బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు రాహుల్ బంధుకు నెలకు 1000 కోట్లు పంపిస్తున్నని ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నని చెప్పడం చాలా సిగ్గుగా ఉంది. రైతులకు ఉరేసినోడు, రైతులకు ద్రోహం తలపెట్టినోడు, 10 ఏళ్లుగా రైతన్న పెరుగనం లేక పురుగుల మందే దిక్కు అయి అనేక మంది రైతుల ఆత్మహత్యలకు కారకులైన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ వ్యవహారశీలి కావచ్చు, అలా కుటుంబం కావచ్చు, అలాంటి వాళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. 50 ఏళ్ల అధికారాన్ని అనుభవించి నేటికి కూడా రాహుల్ గాంధీ గారికి సొంత ఇల్లు లేని పరిస్థితి. దేశం కోసం, ఈ దేశంలో ఉన్న పేదల కోసం, బడుగుల కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ 10 ఏళ్ల పాటు మీరు రుణమాఫీ చేయకుండా రైతులకు ద్రోహం పెట్టి వరేస్తే ఉరన్నటువంటి మీలాంటి అహంకారపూరితమైన మాటల వల్ల అనేక మంది రైతులు ఇవాళ కలత చెంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేసి దాదాపు 27,000 కోట్లతోని 3 లక్షల మంది రైతన్నులకు జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పరిస్థితి. తెలంగాణ చరిత్రలోనే 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డు స్థాయిలో పండించి దాదాపు 14 లక్షల మంది రైతుల నుంచి ఇవాళ సేకరించి దాదాపు మద్దతు ధర 16,000 కోట్ల రూపాయలు మద్దతు ధరకు చెల్లించి దాదాపు సన్న వడ్లకు 1,400 కోట్ల రూపాయలు సన్నొడ్లకు చెల్లించినటువంటి ఘనత ఇవాళ ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసాకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు చెల్లించి రైతన్నలకు రైతు భరోసా ఇచ్చి 25 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాపాలనకు దక్కిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేశ చరిత్రలోనే తెలంగాణలో ఇవాళ పాడి వరి గాని అత్యధిక స్థానాల్లో ఇవాళ వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం నుంచి అవుతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. దాదాపు 8,500 కేంద్రాలలో ఇవాళ రైతు నుంచి ధాన్యం కొనుగోలు కోసం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి రైతన్నులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత దేశ చరిత్రలోనే సన్నోడ్లకు ఎక్కడ కూడా ఇవాళ రైతుకు ఉపయోగం జరిగేలా సన్నోడ్లకు ఇవాళ బోనస్ ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో దక్కిందనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఇది తెలంగాణ ప్రజాపాలనలో రైతన్నకు జరిగిన గొప్ప మేలుగా, జరిగిన న్యాయంగా, విశ్వాసంగా, భరోసాగా మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు పండించిన రైతు పంటకే మీరు గిట్టుబాటు చేయకుండా, పండించిన పంటను కొనుగోలు చేయకుండా మిల్లర్లతోని దళార్లతోని కుమ్మక్కై రైతుల జీవితాలతో చెలగాటమాడిండ్రు. నువ్వు ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. రైతులకు ద్రోహం తలపెట్టి రహదారుల పేరు మీద రైతు బంధు చేసినటువంటి దొంగలు మీరు. ఇవాళ కొండలు గుట్టల పేరు మీద అక్రమంగా ఉన్నటువంటి రైతు బంధుని దోసుకున్న దొంగలు ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. మీ భూముల వ్యవహారం కావచ్చు, ఇవాళ మీరు చేసిన తెలంగాణలో అనేక వేల ఎకరాల భూములు కూడా బయటికి రాబోతున్నాయి బిడ్డ. భూదాన భూముల్ని కూడా దోచుకున్న దొంగలు మీరు. తెలంగాణలో అనేక భూములు మీ చేతులలో మీ అధికారం ఉన్నప్పుడు అన్యక్రాంతమైనాయి. ఇవాళ అనేక ఉన్నటువంటి ఇవాళ మీ దళారుల పేరు మీద, ఇవాళ మీ సంబంధించినటువంటి వ్యక్తుల పేరు మీద వేల ఎకరాల భూమిని రికార్డులు మాయం చేసి ఇవాళ తెలంగాణలో అన్యక్రాంతం చేసిరనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కు లేదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం. రైతులకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇవాళ రైతన్నకు న్యాయం జరిగింది. గతంలో ఇవాళ పురుగుల మందు దాగిన రైతన్న ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెరుగన్నం తింటుండంటే అది కాంగ్రెస్ ప్రజాపాలన ద్వారా అనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ ప్రజాపాలన మాత్రమే రైతులకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని మరొకసారి రుజువు చేసినటువంటి ఘనత మీ హాయంలో అనేక ఉన్నటువంటి రైతుని దగా చేసి దోపిడీ చేసి పండించిన పంటకి గిట్టుబాటు లేక ఇవాళ రైతులు అనేక ఉన్నటువంటి కలత చెంది రైతులకు బేడీ లేచినటువంటి ఘనత మీది. రైతుల్ని జైళ్లకు తరలించినటువంటి ఘనత మీది. ఈ ప్రజాపాలనలో రైతుని రాజును చేసి రైతుల ఆత్మగౌరవాన్ని ఇవాళ దేశ ప్రజలకు చాటి చెప్పినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. రైతుల గురించి గాని తెలంగాణ ప్రజాపాలన గురించి గాని మాట్లాడే అర్హత కేసీఆర్ గాని కేటీఆర్ గాని లేదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. రైతు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. రైతుల విషయంలో మేము
ఇవాళ రైతులకు న్యాయం చేయడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శమైన రైతులకు ఆదర్శ రాష్ట్రంగా ఇవాళ ఆదర్శమైన రైతులను తయారు చేసి దేశ ప్రజలకు అందించినటువంటి ఘనత విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. కేటీఆర్ అహంకారపూరితమైన మాటలు, ఇవాళ తను అవినీతి వేల కోట్ల లక్షల కోట్ల అవినీతి చేసి ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా నిసిగ్గుగా ఉంది. ఇవాళ మా హాయంలో మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం, కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇవాళ సంక్షేమానికి పెద్దపీట వేయగలిగినాం, రైతుని రాజును చేయగలిగినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, మహిళలకు చేయూతను అందించగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల రకాలుగా 2.5 ఏళ్లలోనే దేశం గర్వపడేలా, తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలకు గర్వపడేలా ఇవాళ అభివృద్ధిలో సంక్షేమంలో గొప్ప పురోగతిని సాధించడం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రజాపాలనలోనే రైతన్నకు మేలు జరిగింది, రైతుని రాజును చేసినాం అనడానికి ఇవాళ రైతు పండించిన పంట కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతుకి ఇచ్చిన భరోసా కావచ్చు, రైతుకి ఇచ్చిన సన్నోడ్లకు ఇచ్చినటువంటి బోనస్ కావచ్చు, మద్దతు ధర అంశం కావచ్చు, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటా పోతే తెలంగాణలో మేము చేసినటువంటి రైతులకు గొప్ప అభివృద్ధిగా, గొప్ప విశ్వాసంగా గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.